అనంతపురం నగరంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నటువంటి వాటిని ఖండిస్తూ ఈరోజు స్థానిక నీలం రాజశేఖర రెడ్డి భవన్ నందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ముందస్తుగా ఇప్పుడే రిజర్వేషన్ ఫీజు వసూలు చేస్తూ పుస్తకాలు కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ముందస్తు అడ్మిషన్ కూడా చేయడం జరుగుతోంది. దీనిపైన జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక మాఫియా లాగా ఏదైతే జొమాటో, స్విగ్గీ, మరి ఫ్లిప్కార్ట్ లాగా మరి పార్సిల్ ఆన్లైన్ లో మనం పెట్టుకుంటే ఇంటికి ఎలా అయితే వస్తాయో మరి పుస్తకాలను కూడా మీకు ఆన్లైన్ ద్వారా ఇంటికి పంపిస్తామని చెప్పి మరి కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పి విద్యార్థి సంఘాలుగా జిల్లా విద్యాశాఖ అధికారులుగా ఆందోళన చేస్తూ వాటిని సీజ్ చేపించి అదేవిధంగా ఫైన్ వేస్తున్నటువంటి రూపంలో ఈ మాఫియా నుంచి విద్యా సంస్థలు తేరుకోవాలా, ఫైన్ల నుంచి తప్పించుకోవాలా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి వాటిని చెరిమి వేయాలనేటువంటి పద్ధతుల్లో ఆన్లైన్ ద్వారా ఇంటికి పంపిస్తే ఎవరు పట్టుకోలేరనేటువంటి ఒక భ్రమతో విద్యా సంస్థల యాజమాన్యులు ఒక కొత్త మాఫియాకి తెరలేపారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా విద్యా సంస్థల యాజమాన్యం ఇలాంటి ఆన్లైన్ రూపంలో పుస్తకాలు ఇంటి ద్వారా పంపితే మేము ప్రత్యక్షంగా తల్లిదండ్రుల ఇళ్ల వద్దనే ఉండి కావాల్సిన మీ ఆగడాలను ఎండగడతాం. జిల్లా విద్యాశాఖ అధికారులు మీకు ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఇలాంటి సంఘటనలపైన కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులపైన మీరు స్పందించాలా, వాటిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాక మునిపే ముందస్తు అడ్మిషన్లు చేస్తూ అక్రమ పద్ధతుల్లో రిజర్వేషన్ ఫీజు వసూలు చేస్తున్నటువంటి విద్యార్థి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు సిద్దమవుతామని చెప్పి ఈ సందర్భంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యంలో హెచ్చరిస్తాం.